ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను నేను. సో బాదాం, అలాగే పిస్తా. సో దీంట్లో మనకు నచ్చితే అక్రూట్స్ వేసుకోవచ్చు, తర్వాత కాజు కూడా వేసుకోవచ్చు. సో చాయిస్. సో కొంచెం డిఫరెంట్గా ఒక్కొక్కసారి మనకు ఫ్లేవర్స్ మారాలనుకుంటే వేరుశనగ పలుకులు ఇలాంటివి కూడా వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. సో తయారు చేసుకునే దాన్ని ఇంకొంచెం మనం హెల్తీగా తయారు చేసి కొంచెం దాంట్లో ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఇస్తే మనకు బాగుంటుంది తినే వాళ్ళకి. సో పిల్లలకైతే డైలీ ఒకటి కూడా ఇచ్చేసేయచ్చు హ్యాపీగా. సో కొంచెం దూరం వేగితే దీంట్లో ఉన్న కొంచెం ఆ తేమ ఏదైతే ఉందో అది ఆవిరైపోతుంది. అప్పుడు మనం మిక్సీ పట్టుకుంటే పౌడర్ అనేది మనకు నీట్గా వస్తుంది అనమాట. కాబట్టి కొంచెం ఏదైనా మనం డ్రై ఫ్రూట్స్ని పొడి కొట్టుకోవాలనుకుంటే ముందుగా కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో లైట్గా మనకు అది వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. సో అది చూసుకోవాలి. కళ్ళతోనే కాకుండా మనం ఆ స్మెల్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటే మనకు ఐడియా వస్తుంది. దానివల్ల మనకు కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ అనేది కూడా పెరుగుతుందన్నమాట. సో డిష్ ఏ స్టేజ్లో ఉందని కాస్త మనం దూరంలో ఉన్న స్టవ్ దగ్గర లేకపోయినా ఆ స్మెల్ వల్ల మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. వీటిని కాస్త చల్లారిన తర్వాత మనం పొడిలా చేసేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో కోవా, ఓకే. సో కోవా తీసుకున్నప్పుడు మీరు పచ్చి కోవా అయితే కొంచెం పంచదార అనేది చూసి యాడ్ చేసుకోవాలి. సో తీపి కోవా అయితే దాంట్లో సరిపడా ఉందా లేదా చూసుకొని అవసరం అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం వేడి అప్లై అయిన తర్వాత ఇది కొంచెం మనకు మెత్తగా అవుతుంది. ఓకే. సో కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా మనం దీన్ని మెదుపుకోవాలి. దీంట్లో కొద్దిగా పంచదార పొడి వేస్తున్నాను స్వీట్నింగ్, ఎందుకంటే దీంట్లో మనం చాక్లెట్ కూడా వాడుతున్నాం కదా. సో పంచదార వేసిన తర్వాత కూడా ఇంకొంచెం మనకు మెత్తగా అవుతుంది ఇది. సో సిమ్లోనే పెట్టి చేసుకోవాలి జాగ్రత్తగా. ఓకే. కోకో పౌడర్, ఓకే. సో కోవాలో బాగా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి. సో మెయిన్ టైం అడుగంట కూడా చూసుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా చూసుకోవాలి. దీంట్లో కోవా కాబట్టి ఏమాత్రం కొంచెం మాడిపోయినా అది టేస్ట్లో బాగా మనకు తెలుస్తూ ఉంటుంది, తినలేము అసలు అది. దీంట్లో కొంచెం దాల్చిన చెక్క పొడి, సిన్నమన్, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ని యాడ్ చేస్తుంది. అలాగే కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం చూసుకొని మెల్లిగా యాడ్ చేస్తూ ఉండాలి. కావాల్సిన దీంట్లో నెయ్యి బదులుగా మనం బటర్ కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. ఓకే. సో ఇక్కడ కాసేపు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అది కూడా మిక్సీ పట్టి ఆ పొడి కూడా దీంట్లో యాడ్ చేస్తాం. అది చేసేంతలోపు ఒకేసారి ఇది మళ్ళీ మాడిపోతే చాలా కష్టం, కాబట్టి స్టవ్ ఆఫ్ చేశాను నేను. ఓకే. సో ఇలా పొడి కొట్టేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చాక్లెట్ కోవా మిశ్రమంలో యాడ్ చేయాలి.
కొద్దిగా పాలు వేస్తున్నాను. సో కొంచెం అవసరం అనుకుంటే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కన్సిస్టెన్సీ మనకు సరిపోయింది. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఇలాగే బాగా కలిపేసి, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ దాన్ని మనం మంచిగానే రోస్ట్ చేసాం, బాదాం అలాగే పిస్తా. సో దీంట్లో బాగా కలిసిపోయింది. దీన్ని కాస్త మనం అలా వదిలేస్తే ఇది కొంచెం చల్లారుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీన్ని కావాల్సిన షేప్లోకి మనం మోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం రోల్స్ చేస్తున్నాం కదా, సో ఇది కొంచెం చల్లారాలి. ఈలోగా ఈ రోల్స్ చుట్టడానికి నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ వాడుతున్నాను, ఎందుకంటే కొంచెం అడిషనల్గా కూడా మనకి దానిపైన ఒక కోటింగ్లా ఇస్తున్నాను, కొంచెం ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. సో వాటిని మనం రెడీ చేసుకుందాం. ఫస్ట్ వీటివి మనం అంచులు కట్ చేసి తీసేసేయాలి. ఓకే, సో వీటిని పక్కన పెట్టేస్తున్నాను. సో దీన్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం ఫ్లాట్గా కర్రతో మనం రోల్ చేసుకోవాలి ఇలా. ఓకే, సో దీన్ని ఒక్కొక్కటిగా చేసేసి మనం సైడ్లో పెట్టేసుకుందాం. సో కొంచెం స్పాంజీ టెక్స్చర్లో ఉంటుంది కాబట్టి మనం కొంచెం ప్రెస్ చేస్తుంది పల్చగా అయిపోతుంది. ఓకే, సో వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు సైడ్లో పెట్టుకొని ఒక్కొక్కటి కూడా ఆ మధ్యలో చాక్లెట్ ఆ కోవా మిశ్రమాన్ని ఉంచేసి రోల్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకు బ్రెడ్ స్లైసెస్ మనం రోల్ చేసి పెట్టేసుకున్నాం. ఇక్కడ కోవా కూడా రెడీగా ఉంది చాక్లెట్ది. సో ప్యాన్ మార్చేసుకుని ఒక్కొక్క స్లైస్ తీసుకుని ఫస్ట్ ఇది పెట్టేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ కొంచెం మనం లైట్గా ఫ్రై చేసుకుంటాం. సో దీనికి కొద్దిగా పాలు అద్దుకుంటూ అంచులో కూడా లాస్ట్లో కొంచెం పాలు పెట్టేసుకొని అక్కడ స్టిక్ అయిపోతుంది. పాలు అందుబాటులో లేకపోతే వాటర్తో అయినా చేసుకోవచ్చు. కొంచెం తడి తగిలితే అది స్టిక్ అయిపోయి క్లోజ్ అవుతుంది. ఓకే, సో ఇలా చేసి అన్ని మనం సైడ్లో పెట్టేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ రెడీ చేసుకొని ఆ తర్వాత కొంచెం నేతితో లైట్గా ఫ్రై చేసుకుంటే పైన కూడా కొంచెం ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది దీంట్లోకి. అప్పుడు అది తినేప్పుడు చాలా బాగుంటుంది.
ఓకే, సో లాస్ట్లో ఇలా అన్ని కూడా రోల్ చేసి పెట్టేసుకోవాలి ముందుగానే. కొంచెం లైట్ ప్రాసెస్ ఉంటుంది తయారు చేసుకోవడానికి. ఇవన్నీ చేసి హాయిగా కింద కూర్చొని చేసేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసేసుకోవచ్చు. కోవా అలాగే చాక్లెట్ ఈ రెండింటి కాంబినేషన్లో సూపర్గా వస్తుంది. దీని మధ్యలోనే మనం కొంచెం దాల్చిన చెక్క పొడి కూడా వేసాం కదా, అది కూడా సూపర్గా టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని వీటిని లైట్గా టాస్ చేసుకోవాలి. ఓకే, దీనివల్ల ఏంటంటే మనం కొంచెం తినేటప్పుడు ఆ పై లేయర్ కూడా సాఫ్ట్గా కాకుండా కొద్దిగా క్రంచీగా వస్తుంది. వేగడం వల్ల ఆ బ్రెడ్ టేస్ట్ అనేది కూడా కొంచెం మనకు మారుతుంది. సో ఇక్కడ నేను నేతితో కాల్చుకున్నాను. మీకు అందుబాటులో ఉంటే వెన్నతో అంటే బటర్తో కూడా కాల్చుకున్న సూపర్గా వస్తుంది. అంటే మామూలుగా మనం బ్రెడ్ బటర్ జామ్ అప్పుడు కొద్దిగా టోస్ట్ చేసుకుంటాం కదా, బటర్ అప్లై చేసి సేమ్ అలా టేస్ట్ వస్తుంది మనకి. సో అన్ని వైపులా కొంచెం మనకి ఇలా లైట్ కలర్ వస్తే సరిపోతుంది. కొంచెం సిమ్లో చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టేస్తే లోపల మనం చాక్లెట్ యాడ్ చేసుకున్నాం కదా, అది కొంచెం మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, సో మనకు మంచిగా వేగిపోయాయి. సో ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఓకే, సో చాక్లెట్ కోవా రోల్స్ రెడీ అయిపోయాయి. సో కొంచెం మనకు ప్రాసెస్ ఉంటుంది, బట్ తినేటప్పుడు సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దానికంటే ముందు ఇది తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. చాక్లెట్ కోవా రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాదాం, పిస్తా, కోకో పౌడర్, పంచదార పొడి, నెయ్యి, దాల్చిన చెక్క పొడి, బ్రెడ్ స్లైస్లు. చాక్లెట్ కోవా రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో బాదాం, పిస్తా వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చికోవా, పంచదార పొడి, కోకో పౌడర్ వేసి కలిపి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో దాల్చిన చెక్క పొడి, నెయ్యి, మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి, పాలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కల అంచులు కట్ చేసుకొని ఫ్లాట్గా ఒత్తుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న కోవా మిశ్రమాన్ని చిన్న ఉండల్లా తీసుకొని ఒత్తుకున్న బ్రెడ్ ముక్కలపై వేసి పాలతో తడిపి రోల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో రౌండ్గా చుట్టుకున్న రోల్స్ వేసి అన్ని వైపులా నేతితో కాల్చుకొని ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాక్లెట్ కోవా రోల్స్ రెడీ.